హాయ్ అండి. ఇదేంటబ్బా అని చూస్తున్నారా? అదేనండి మన తెలుగింటి అచ్చమైన చింతపండు చారండి. నేను వీడియోల్లో చూపించినప్పుడల్లా చారు రెసిపీ అయితే ఒకళ్ళో ఇద్దరో అడుగుతున్నారు. అందుకని ఈరోజు చారు చేస్తున్నాను కదా అనేసి వీడియో పెడుతున్నానండి. ముందుగా ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని, ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను, ఒక 6 ఇంచు అల్లం ముక్క దంచి వేసుకున్నాను, ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నాను, 2 పచ్చిమిర్చి విరిచేసుకున్నాను, అలాగే బెల్లం కూడా స్వీట్‌కి తగ్గట్టు బెల్లం కూడా వేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకుని 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నానండి. ఇది చారునైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత సిమ్‌లో పెట్టుకొని మరిగించుకుంటే చారు అయితే మరిగితే చాలా బాగుంటుందండి. ఇలా మరిగిన చారు 2 డేస్ అన్నా బయట పెట్టుకున్నా పాడవదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూడా అని చారు అంటేని. ఇంకా ఈ చారు మరిగాక నేను వేస్ట్‌నంతా పక్కకు తీసి చారునైతే సెపరేట్ చేసేసుకున్నాను. ఇంకా తాలింపు కోసం స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగితే చారుకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగాక దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసుకుని, కరివేపాకు, ఎండుమిరగాయ వేసుకుని పోపునైతే రెడీ చేసుకున్నాను. ఆ పోపులోనే మనం సెపరేట్ చేసుకున్న చారు కూడా వేసేసుకున్నానండి. చారు అయితే టేస్ట్ అదిరిపోయింది. మీరే చూస్తున్నారు కదా! ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్.